Welcome to my channel, Balaniti World. ఒక ఊరిలో భద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచి వ్యక్తి. అతని భార్య కాంతమ్మ చాలా పొగరుగా ఉంటుంది. ఇంకా ఎవ్వర్నీ పట్టించుకునేది కాదు. వారికిద్దరు కుమారులు. పెద్దబ్బాయి పేరు రాజేష్. రాజేష్ చిన్న వయసులో వారిది చాలా పేద కుటుంబం. అందువల్ల రాజేష్ పెద్దగా చదువుకోలేదు. తన చిన్నతనం నుంచే పనికి వెళ్లి డబ్బులు సంపాదించేవాడు. చిన్న కొడుకు వాసు. వాసు రాజేష్ కంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. వాసు చిన్నవాడు గనుక అందరూ చాలా ప్రేమగా చూసుకునేవారు. భద్రయ్య, కాంతమ్మ ఇంకా రాజేష్ చాలా కష్టపడి పనిచేసి కొన్నాళ్లకి కొంత డబ్బు జమ చేసుకుంటారు. తర్వాత వాసుని చదివిస్తుంటారు. ఇంకా ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు. ఇక బాగానే స్థిరపడ్డామనుకుని రాజేష్ వాళ్ల అమ్మానాన్న ఇంట్లోనే ఉండేవారు. ఇక రాజేష్ మాత్రం పనికి వెళ్లి ఇంట్లో అవసరాలన్నీ చూసుకునేవాడు. కొద్ది రోజుల తర్వాత రాజేష్ వాళ్ల అమ్మానాన్న అతనికి పెళ్లి చెయ్యాలనుకుంటారు. అప్పుడు భద్రయ్య కాంతమ్మ దగ్గరకు వచ్చి, కాంతం, మన రాజేష్కి పెళ్లి వయసు వచ్చింది కదా, ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది చెప్పు. మన రాజేష్ చాలా మంచివాడండి. వాడికి బాగా చదువుకుని ఇంకా ఎక్కువ డబ్బులు కట్నంగా తెచ్చే అమ్మాయి అయితే బాగుంటుందండి. కాంతం, వాడు పెద్దగా చదువుకోలేదు కదా, అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఇబ్బంది పడతాడేమో అనిపిస్తోంది. ఒక పేదింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే వాడికున్న స్వభావానికి సరిపోతుంది. ఏమంటావ్? మీరు నిర్ణయించుకున్నప్పుడు నన్ను అడగడం దేనికండి? మీకిష్టమొచ్చినట్టు చెయ్యండి అని కాంతమ్మ భద్రయ్యతో చెప్తుంది. ఇక భద్రయ్య రాజేష్కి ఒక పేదింటి అమ్మాయితో వివాహం జరిపిస్తాడు. ఆ అమ్మాయి పేరు రాధ. రాధ చాలా మంచి అమ్మాయి. ఇంకా తను ఇంటిపని, వంటపని చాలా సునాయాసంగా చెయ్యగలదు. రాజేష్ మనసుకి తగ్గ అమ్మాయి. కాని కాంతమ్మకు రాధ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే తాను పేదింటి అమ్మాయి కాబట్టి. ఒకరోజు కాంతమ్మ రాధతో, ఏంటమ్మాయే, ఈ మధ్య బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. అవున్లే, నువ్వు ఇలాంటి భోజనం ఎప్పుడూ తినుండవు. పాపం మీ నాన్న ఇలాంటివన్నీ తేవాలంటే చాలా కష్టం కదూ. అయినా నీ అదృష్టం, పైసా కట్నం లేకుండా ఇలాంటి ఇంట్లో చేరావు అని అంటుంది. అప్పుడు రాధ ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొన్నాళ్లకి వాసు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. తర్వాత వాసుకి వాళ్ల నాన్న పెళ్లి చెయ్యాలనుకుంటాడు. అప్పుడు కాంతమ్మ, హేవండి, మీరు నా మాట వినకుండా రాజేష్కి రాధనిచ్చి పెళ్లి చేశారు. ఇక వాసు విషయంలో మాత్రం మీరు నా మాట వినాల్సిందే. ఏంటి కాంతం, మన రాధకి ఏమైంది? రాధలాంటి అమ్మాయి దొరకడం మన అదృష్టం. సరేలే, వాసుకి నీకు ఇష్టమైన అమ్మాయితోనే వివాహం జరిపించు అని భద్రయ్య కాంతమ్మతో చెప్తాడు. ఇంకేముంది, కాంతమ్మ తాను అనుకున్నట్టుగానే వాసుకి ఒక గొప్పింటి అమ్మాయితో వివాహం జరిపిస్తుంది. అప్పట్నుండి కాంతమ్మ రాధని ఇంకా చిన్నచూపు చూసేది. తన చిన్న కోడలైన రాణితో కాంతమ్మ ఏ పనీ చేయించేది కాదు. అన్ని పనులూ రాధే చూసుకునేది. ఒకరోజు కాంతమ్మ రాణి నగలను తీసి రాధని రమ్మని పిలిచి, చూసావా రాధా, రాణివాళ్ళ నాన్న ఎన్ని నగలు పెట్టారో. నీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయ్యింది, మీ నాన్న నీకు పైసా కూడా ఇవ్వలేదు అని కాంతమ్మరాణి ముందే రాధని అవమానిస్తుంది. దాంతో రాధ చాలా బాధపడుతూ భద్రయ్య దగ్గరకు వెళ్ళి, మామయ్యా, ఇన్ని రోజులు అత్తమ్మ నన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ఇంకా ఎక్కువ అవమానిస్తున్నారు. మీరైనా అత్తమ్మతో చెప్పండి మామయ్యా. సరేనమ్మా, మీ అత్తమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు ఎక్కువ బాధపడద్దు, నేను చూసుకుంటాను. కాంతం, ఎందుకు మన పెద్ద కోడలు రాధని నువ్వు పదే పదే అవమానిస్తున్నావు? నువ్వు ఇద్దరి కోడళ్లను సమానంగా చూడ్డం నేర్చుకో.
ఇంకోసారి రాధ బాధపడితే నేను ఊరుకోను. అని భద్రయ్య చెప్తాడు. ఇంకేముంది, కాంతమ్మ రాధ మీద కోపంతో ఎక్కడలేని పనులన్నీ తనతో చెయ్యిస్తుంది. దాంతో రాధకి జ్వరం వచ్చేస్తుంది. రాజేష్ ఇంటికి రాగానే రాధ పడుకుని ఉండడం చూసి, రాధా, ఏమైంది? ఎందుకు పడుకుని ఉన్నావు? నీ ఒళ్ళంతా కాలిపోతోంది. చాలా అలసటగా కనపడుతున్నావు. ఏమైంది? అప్పుడు రాజేష్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, రాజేష్, మీ అమ్మ రాధతో గొడ్డు చాకిరీ చేయిస్తోంది, ఇంకా అవమానిస్తోంది. రాధ కట్నం తేలేదన్న కోపం. పాపం రాధ నీతో చెప్పుకోలేక నా దగ్గరకు వచ్చి చెప్పింది. మీ అమ్మ నేను చెప్పినా వినలేదు బాబూ. ఇదంతా విన్న రాజేష్కి చాలా బాధేస్తుంది. వెంటనే రాజేష్ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీకు రాధ అంటే ఇష్టం లేనప్పుడు నాతో చెప్పుంటే మేము దూరంగా వెళ్ళి బ్రతికేవాళ్లం కదా. ఎందుకమ్మా తనని ఇంత ఇబ్బంది పెట్టడం? ఏంటి రాజేష్, నీ పెళ్ళాం చెప్పిన మాటలు విని నన్ను నిలదీస్తున్నావా? నీకు అమ్మ కంటే తను ఎక్కువ అయిపోయిందా? అమ్మా, నువ్వు ఇన్ని ఇబ్బందులు పెట్టినా రాధ నాకేమీ చెప్పలేదు. ఇదంతా నాన్న చెప్పారు. ఇంత జరిగాక మేమిక్కడ ఉండకూడదు. రాధను ఇక నేను ఇబ్బంది పెట్టలేను. ఇన్ని రోజులు రాధ పడిన బాధలు చాలు. ఇక మేం వెళ్ళిపోతాం. తర్వాత రాజేష్ రాధతో కలిసి వేరే ఇంట్లో ఉంటూ రాధని సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అక్కడ కాంతమ్మరాణితో, అమ్మారాణి, ఇవాల్టినుంచి ఇంటి పని, వంట పని నువ్వే చెయ్యాలమ్మా. అత్తమ్మా, నేనెందుకు చెయ్యాలి? ఇంత కట్నం తెచ్చాను కదా, మీరే నాకు చేసి పెట్టండి. నేను ఒక్క పని కూడా చెయ్యను. నేనేమీ రాధక్కని కాదు, మీరు చెప్పిన పనులన్నీ చెయ్యడానికి. తరువాత ఇంటి పనులన్నీ కాంతమ్మే చేసేది. ఒకరోజు కాంతమ్మ తన కొడుకు వాసుని పిలిచి, బాబూ వాసు, నీ భార్యతో చెప్పరా కొన్ని పనులైనా చెయ్యమని. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. అమ్మా, తనకు ఏ పనీ చేతకాదు. అయినా నువ్వు ఇన్ని రోజులు పని చేయించకుండా ఇప్పుడు పని చేయమంటే ఎలా చేస్తుంది? ఇది నువ్విచ్చిన చనువే అమ్మా. ఒకరోజు కాంతమ్మ ఎంతో అలసిపోయి కూర్చుని ఉంటుంది. అప్పుడు భద్రయ్య, ఏంటి కాంతం, పని చేసి చేసి బాగా అలసిపోయినట్టు ఉన్నావు. అవునండి, చాలా అలసిపోయాను. మన చిన్న కోడలు ఒక్క పని కూడా చెయ్యదు. అన్ని పనులు ఒక్కదాన్నే చెయ్యలేకపోతున్నాను. మన రాధ ఎంత బాగా పనిచేసేది. నువ్వు కూర్చుని ఉంటే అన్నీ నీ ముందు తెచ్చిపెట్టేది. అలాంటి అమ్మాయిని నువ్వు వద్దనుకున్నావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. నేనేమనుభవిస్తున్నాను? ఇంటి పని కూడా చేసుకోలేనా? మీరు ఆ రాధ గురించి నా దగ్గర మాట్లాడకండి అని కాంతమ్మ భద్రయ్యతో చెప్తుంది. మరి రాధ వాళ్ళ ఇంట్లో రాజేష్తో, ఏవండి, నేనింట్లోనే ఉంటున్నాను కదా, ఏదో ఒక పని చేసుకుంటానండి. రాధా, ఎందుకు? నేను బాగానే సంపాదిస్తున్నా కదా. అయినా నువ్వే పని చెయ్యాలనుకుంటున్నావు చెప్పు. నేనొక హోటల్ పెట్టాలనుకుంటున్నానండి. మీరు పొద్దున్ననగా వెళ్ళి సాయంత్రం వస్తారు. నాకు ఇప్పుడు ఇంట్లో పెద్దగా పని కూడా లేదు. ఇప్పుడు నేను పని చేస్తే మనకే ఉపయోగం కదండి. అవసరాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం కదండి. సరే రాధా, నువ్వు హోటల్ పెట్టుకో. నీక్కూడా పొద్దుపోతుంది. అక్కడ రాజేష్ వాళ్ళ తమ్ముడు వాసు వాళ్ళ అమ్మానాన్న దగ్గరకు వచ్చి, అమ్మా నాన్న, నేను ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఇంక ఎన్నాళ్లని ఒకరి కింద పనిచెయ్యడం? మనం సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే ఇంకా బాగా డబ్బులు సంపాదించొచ్చు. అవునా వాసు, నువ్వు బాగా చెప్పావు. మనం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత సంతోషంగా ఉండొచ్చు. ఖచ్చితంగా వ్యాపారం చెయ్యి వాసు. వాసు, ఇంత మంచి ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఎప్పటికీ రాదు. వ్యాపారం చెయ్యాలంటే దాని గురించి పట్టు ఉండాలి. ఇప్పుడు మనకు సహాయం చెయ్యడానికి రాజేష్ కూడా మనతో ఉండట్లేదు. వాడికైతే వ్యాపారం గురించి అవగాహన ఉంది. ఏంటి మామయ్య, మీరు వాసుకి ఏమీ చేత కాదంటున్నారా?
వాసు బాగా చదువుకున్నాడు. తన తెలివితో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. వాసు ఖచ్చితంగా వ్యాపారం చెయ్యగలడు. మేము వ్యాపారం చేస్తాం. వాసు వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినకుండా కొంత డబ్బు అప్పుగా తీసుకుని వ్యాపారం మొదలుపెడతాడు. అక్కడ రాధ ఒక హోటల్ మొదలుపెడుతుంది. ఇంకా తన హోటల్ చాలా బాగా జరుగుతుంది. వాసు వ్యాపారం పెట్టి మొదట్లో బాగానే చూసుకునేవాడు. తరువాత నాదేలే అని నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో కాంతమ్మ వాసుతో, వాసు, ఏంటి నువ్వు ఈ మధ్య వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు? ఇలా అయితే ఎలా? మీ నాన్న మీద నమ్మకంతో నీకు అందరూ అప్పు ఇచ్చారు. అప్పు తిరిగి కట్టలేకపోతే మీ నాన్ననే అడుగుతారు. నువ్వు వ్యాపారం మీద కొంచెం శ్రద్ధ పెట్టు. అమ్మా, అది నా వ్యాపారం. నాకిష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏవండి, మన వాసు ఇప్పుడు వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే మనం అప్పులు ఎలా తీరుస్తాం చెప్పండి? మీరైనా వాసు దగ్గరికి వెళ్ళి చెప్పండి. కాంతం ఇక వాసు ఎవ్వరు చెప్పినా వినడు. ఇక వాడు చేసిన అప్పులన్నీ మనం ఎలాగోలా తీర్చాల్సిందే అని అంటాడు. వాసు ఎలాంటి పని చెయ్యకుండా ఇంట్లోనే ఉండడం చూసి రాణి వాసుని వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకరోజు వాసు దగ్గరికి అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి, ఏంటయ్య వాసు, అప్పు తీసుకుని దానికి వడ్డీ కూడా ఇవ్వట్లేదు. నువ్వు పెట్టిన వ్యాపారాన్నే నువ్వు పట్టించుకోవట్లేదు. ఇక నా అప్పు ఎలా కడతావు? నీకు 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. నువ్వు ఎలాగైనా నా అప్పు తీర్చాలి. లేకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. దాంతో వాసుకి ఏం చెయ్యాలో తెలీక వాళ్ళ అమ్మానాన్న దగ్గరకు వెళ్ళి, నాన్నా, నేను వ్యాపారం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు రాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పులవాళ్లు డబ్బులడుగుతున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరు ఎలాగైనా నన్ను ఈ సమస్య నుండి కాపాడండి నాన్నా. నేనేం చెయ్యగలను వాసు? ఉన్న డబ్బంతా నీ వ్యాపారానికి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏవండి, మనం మన రాజేష్ దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుదామండి. ఆ రాధ అడ్డు చెప్పకపోతే మన రాజేష్ తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని అంటుంది. అప్పుడు ముగ్గురూ డబ్బులడగడానికి రాజేష్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాసు, అన్నయ్యా, నేను వ్యాపారం పెట్టి అప్పుల పాలైపోయాను. నువ్వే ఎలాగైనా నాకు సహాయం చెయ్యాలి. అవును రాజేష్, ఎలాగైనా నువ్వే సహాయం చెయ్యాలి. లేకపోతే మన పరువు పోతుంది. అమ్మా, నువ్వలా బాధపరకు. నేను నా దగ్గరున్న డబ్బులిస్తాను. కాని అది సరిపోతుందని నాకు అనిపించట్లేదు. నేనెలాగోలా సర్దుతాను. అప్పుడు రాధ ఏదో చెప్పడానికి రాజేష్ని పిలుస్తుంది. అప్పుడు కాంతమ్మ అనుమానంగా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత రాజేష్ కాంతమ్మతో, అమ్మా, మనం ఇంక ఎవ్వరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మన రాధ దగ్గర కొంత డబ్బు ఉందట, అది ఇస్తానంది. ఇక మన అప్పు తీర్చేయొచ్చు అని రాజేష్ అంటాడు. అప్పుడు కాంతమ్మ రాధ మంచితనం గ్రహించి, అమ్మా రాధా, నేను నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. నీ మనసు చాలా మంచిది తల్లీ. అత్తమ్మా, ఇది మీ సమస్య కాదు, మన సమస్య. ఇది సహాయం కాదు, మీ పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత. మీరింకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని రాధ కాంతమ్మతో చెప్తుంది. తర్వాత రాధ మరియు రాజేష్ రాణి వాళ్ల ఇంటికి వెళ్ళి రాణికి నచ్చచెప్పి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక వాసు వ్యాపారం గురించి పక్కన పెట్టి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అలా వాళ్లందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అందరికీ నమస్కారం. నేనండి మీ కాంతమ్మని. నేను నా కోడళ్లని ఇద్దరినీ సమానంగా చూడ్లేదు. డబ్బే ముఖ్యమనుకున్నాను. కాని రాధ మంచితనం నన్ను మార్చేసింది. మీరెవ్వరూ నాలాగా ప్రవర్తించకండి. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. మీకు మా కథ నచ్చిందా? మరైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. Thanks for watching. Please do like, share, and subscribe.